ఏపీ లిక్కర్ కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అటు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి పిటిషన్ల విచారణని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీ మద్యం కేసులో A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేస్తున్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉందని, బెయిల్ కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎదురు చూడాలి అనే ఆదేశం ఏమాత్రం సరికాదని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అని అభిప్రాయపడింది. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. జూన్ 18వ తేదీన అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా సుప్రీంకోర్టు తాజా కమెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేయగా గురువారానికి వాయిదా వేసింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై విచారణను కూడా పోస్ట్ పోన్ చేసింది.